హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సంథింగ్ స్పెషల్ విత్ లక్ష్మితో. ఈరోజు వీడియో ఏంటంటే చెప్పాను కదండి, లాస్ట్ 2 వీడియోస్ చూశారు కదా. సరే, నేను బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నానండి. సర్జరీ ఎలా చేశారు, సర్జరీకి ఎంత ఖర్చు అయింది, తర్వాత సర్జరీ వల్ల లాభమా నష్టమా, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకా చెప్పాను కదా, నిన్న చాలా సెంటర్లు తిరిగానండి, చాలా విసిగిపోయాను. సరే, నా ప్రాబ్లం సడన్గా నాకు ఏదైనా హార్ట్ అటాక్ లాంటిది వస్తుందని భయం వేసింది, అంత ఆయాసంగా అనిపించేది. ఇంకా సరే, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారండి, మంచి బెరియాట్రిక్ సర్జన్, డాక్టర్ మహిదర్ వాలేటి అని. అతను కాంటినెంటల్ హాస్పిటల్ గచ్చిబౌలిలో. అతను మా హస్బెండ్కి కూడా తెలిసిన అతను ఫ్రెండ్. కొంచెం ఇంతకుముందు అపోలోలో కూడా చాలా ఇయర్స్ చేశారట. తన సీనియరు, తను అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళి కూడా చేసి వస్తుంటాడు. బెరియాట్రిక్ సర్జరీ కాదు, ఇంటెస్టైనల్ దగ్గర నుంచి చాలా సర్జరీస్ చేస్తూ ఉంటాడు. సరే, వెళ్ళి నేను తను కన్సల్ట్ అయ్యానండి. సార్, నా ప్రాబ్లం ఇలా ఉంది అన్నారు. మరి మీరు 90 kgs ఉన్నారు కదా, న్యాచురల్గా తగ్గించుకోవచ్చు కదా అన్నారు. సార్, నేను చాలా చేశానండి, అసలు నా బాడీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియలేదు, అస్సలు తగ్గట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను, ఆయాసం బాగా వచ్చేస్తుంది, నడవలేకపోతున్నాను, ఏ పని చేయలేకపోతున్నాను, నేను దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను సార్. 24 hours నా వెయిట్ నా బ్రెయిన్లో మెదులుతుంది అనుకుంటాను. సరే, ఓకే అమ్మ, సర్జరీ చేస్తాను అన్నారు. సార్, వితిన్ 2 daysలోనే టెస్ట్లను రాసి ఇచ్చారు. అన్ని టెస్టులు చేయించుకున్నాను, జాయిన్ అయ్యానండి. మార్నింగ్ జాయిన్ అయ్యాను, 2 hours నాకు సర్జరీ చేశారు. 4 o'clockకి నాకు అంటే ఒక 2-3 hours తర్వాత, అంటే 11 గంటల సర్జరీ చేస్తే 4 o'clock వరకు నాకు కాన్షియస్లోకి వచ్చాను. ఇంకా నాకు అప్పుడు ఏమనుకుంటున్నానంటే, నాకు మత్తుగా ఉందే తప్ప ఎక్కడ నాకు పెయిన్ తెలియట్లేదు. నాకు ఏమనిపిస్తుందంటే, నాకు సర్జరీ చేయలేదేమో, ఏదైనా ప్రాబ్లం వచ్చి తీసుకొచ్చి పడుకోబెట్టారో, పొట్టంతా ఇలా చేపెట్టేసుకొని చూసుకున్నాను, ఎక్కడ పెయిన్ తెలియట్లేదు. ఏమైందబ్బా అసలు, అలా ఆలోచిస్తూ ఉన్నాను. మత్తుగా ఉంది, అలా కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నాను. మా హస్బెండ్ వాళ్ళు వచ్చి ఒకసారి, మా పిల్లలు కూడా వచ్చి చూసేసి వెళ్ళారు. అందరిని అలా చూస్తున్నాను కానీ ఏమైందో తెలియట్లేదు. తర్వాత మా సార్ వచ్చారు. హాయ్, హలో, ఎలా ఉన్నావు అని అడిగారు. సార్, నాకు సర్జరీ చేయలేదా, ఏమైందండి అని అడిగాను. ఆయన ఒకేసారి నవ్వేశారు. ఏంటి, నీకు సర్జరీ చేయలేడు కనిపిస్తుందా, సర్జరీ మంచి సక్సెస్ అయిందమ్మా, బాగుంది, అయిపోయిందమ్మా. సార్, నాకు పెయిన్ ఏమీ తెలియట్లేదే అన్నాను. అంటే ఈ పెయిన్ ఏమి ఉండదండి, దీనికి పొట్ట మీద ఒక 4 హోల్స్ వేస్తారు, చిన్న హోల్స్ అండి, లాప్రోస్కోపిక్ సర్జరీ కదా. 4 హోల్స్ వేసేసి లోపల మనకి, నేను స్టమక్ చూపిస్తానండి ఎలా కట్ చేస్తారో. అయినా అందరికీ తెలుసు కదా, చాలామంది మీరు యూట్యూబ్లో కానీ లేదంటే గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అసలు దీంట్లో 2-3 రకాల సర్జరీస్ ఉన్నాయండి. నాకేమో స్లీవ్ చేశారు, స్లీవ్ అంటారు, బైపాస్ అంటారు. నాకు స్లీవ్ చేశారు. స్లీవ్ అంటే స్టమక్ మనకి ఈ స్టేజ్లో ఉంటుంది కదండి. నేను ఒక్క నిమిషం మీకు ఒక పేపర్ మీద గీసి చూపిస్తాను. ఇది కనిపిస్తుందండి, ఇది అంటే ఆపోజిట్లో కనిపిస్తుంది. స్టమక్ ఇలా ఉంటుందండి మనకి. ఇది లోపల సంచి అంటారు కదా. మనకి ఏంటంటే ఇక్కడి వరకు ఈ పార్ట్ మొత్తం తీసేస్తారండి. కట్ చేసి కుట్లేయడాలు ఉండదు. ఒక చిన్న మిషన్ ఉంటుంది, ఆ మిషన్ ద్వారా ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడే ఆ క్లిప్స్ లాంటివి పడిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. మనకి ఈ చిన్న పార్టే ఉంచేస్తారండి. ఈ చిన్న పార్ట్ ఉంటుంది. టోటల్ స్టమక్ 1500 ml వాల్యూ ఉంటుందండి మామూలుగా. దాంట్లో దాదాపు 75% తీసేస్తారు, 25% మాత్రమే ఉంటుంది మనకి. ఈ పార్ట్ ఉంటుంది మనకి, ఈ పార్ట్ తీసేస్తారన్నమాట. ఇంకా అది అంటే క్లిప్స్ ద్వారానే తీసేస్తారు కాబట్టి హోల్స్ ఉంటాయి పైన. హోల్స్ కూడా స్టిచ్ కూడా వేయరు, దానిపైనుంచి చిన్న ప్లాస్టర్లు అతికిచ్చేస్తారు. 1 day ఉంచుకున్నారండి. యాక్చువల్గా 1 day అంతా నన్ను ఐసీయూలో ఉంచారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్కి షిఫ్ట్ చేశారు. నెక్స్ట్ డే అంటే నాకు చేసిన ఒక మినిమం ఒక 2-4 hours తర్వాతనే టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తే, అంటే యూరినరీ క్యాథెటర్స్ అలాంటివి ఏం వేయరండి, క్యాథెటర్ కూడా వేయరు. తర్వాత 4 hours తర్వాత టాయిలెట్కి వెళ్ళాలంటే డైరెక్ట్ నన్నే లేచి వెళ్ళిపోమని చెప్పారు. సరే అని చెప్పేసి నేను ఇంకా అవన్నీ తీసేసాక లేచి ఒక కొంచెం దూరం వెళ్ళేలోపు కొంచెం ఎందుకు గిడినెస్గా అనిపించింది. తర్వాత వీల్ చైర్ తెప్పించి నన్ను టాయిలెట్కి పంపించారు. టాయిలెట్కి వెళ్ళేసి మళ్ళీ నేను వచ్చి పడుకున్నాను. మళ్ళీ ఒక 3-4 hours తర్వాత నేనే డైరెక్ట్గా టాయిలెట్కి వెళ్ళిపోయానండి. లేచి నడిచి టాయిలెట్కి వెళ్ళేసి నేను పడుకున్నాను. నాకేం ప్రాబ్లం అనిపించలేదు, పెయిన్ తెలియలేదు.
కాకపోతే ఆ స్టిచ్చెస్ దగ్గర కొంచెం చురుకు అన్నట్టుగా అనిపించింది అంతే. జస్ట్ యాంటీబయాటిక్ కూడా ఓన్లీ 4 డోసెసే ఇచ్చారండి, ఓన్లీ 4 డోసెస్. సర్జరీ అప్పుడు ఒకటి, ఈవినింగ్ ఒకటి, నెక్స్ట్ డే మార్నింగ్ ఒకటి. నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock 5 o'clock డిశ్చార్జ్ చేసేసారండి, ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు. రూమ్కి షిఫ్ట్ చేశాక జస్ట్ లిక్విడ్స్ లాంటిది ఇచ్చారు వాళ్ళు, నెక్స్ట్ డే ఇచ్చారు. జస్ట్ కూడా అవి డైరెక్ట్ మింగకూడదు, స్పూన్తో సిప్ చేసేలాగా ఉండాలి. ఏం కోకోనట్ వాటర్ ఒకటి ఇచ్చారు, పలుసటి మజ్జిగ లాంటిది ఇచ్చారండి, మామూలు వాటర్ ఇచ్చారు, అది కూడా స్పూన్తో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి జస్ట్ ఒక 5 ml లాగా తాగమన్నారండి. అది తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ నన్ను ఈవినింగ్ కల్లా పంపించేశారు ఇంటికి. నేను అడిగాను, సార్ నేను ఒక్క పూటైనా ఇంట్లో హాస్పిటల్లో ఉంటానంటే అసలు అవసరమే లేదమ్మా, ఇక్కడ చేయించుకొని దాదాపు విజయవాడ వైజాగ్ చాలా లాంగ్ వెళ్తుంటారు, ఎలాంటి టెన్షన్ లేదు, నాకు ఒక్క మెడిసిన్ కూడా రాయలేదండి యాంటీబయాటిక్స్, ఓన్లీ 4 days 4 డోసుల యాంటీబయాటిక్ తప్ప నాకు ఏమి వేయలేదు. పెయిన్ కిల్లర్ కూడా ఓన్లీ ఎసిక్లోపెనాక్ ఇచ్చారు, అదే పెయిన్ కిల్లర్ అందరికీ తెలుసు కదా. నీకు ఎక్కువగా పెయిన్ ఉంటే వాటర్లో కలుపుకొని తాగమన్నారు, మింగకూడదు అన్నారు. అటు మింగడానికి కూడా రాదు యాక్చువల్గా, కొంచెం 1 week ఖచ్చితంగానే ఉంటుంది. 1 week మొత్తం లైట్గా చాలా పల్సగా ఉండే లిక్విడ్స్ తీసుకోమన్నారు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 5 ml స్పూన్తోనే నోట్లో వేసుకొని మనం చాక్లెట్ ఎలా చప్పరిస్తామో అలాగే చప్పరించుకోవాలి, డైరెక్ట్ గుట్టుక్కున మింగడానికే ఉండదు. ఇదంతా కట్ చేసి ఉంటుంది కదా లోపల, పైన అంటే ఏమీ తెలీదు, లోపల ఉంటుంది కాబట్టి అయినా చిన్న బనానా షేప్లో ఉంటుంది మనకి స్టమక్ లోపల తీసేసిన తర్వాత. అలాగే ఒక 1 week అంతా ఇంటికి వచ్చిన తర్వాత 1 week అంతా నాకు పెయిన్ పెద్దగా తెలీదు, కాకపోతే నాకు మైగ్రేన్ ఉంది కాబట్టి కొంచెం హెడేక్ వచ్చింది. ఒక పారాసిటమాల్ వాటర్లో వేసుకొని తాగేసాను ఒకే ఒక్క రోజు, అది కూడా హెడేక్కి. తర్వాత నెక్స్ట్ డే ఒక 4 days నేను ఇంట్లో ఉన్నానండి, ఓన్లీ 4 days. 4 days తర్వాత నేను క్లినిక్కి వచ్చాను, నా పనులు నేను చేసుకున్నాను. 4th day తర్వాత చూస్తే నా వెయిటింగ్ మినిమం 3 kgs తగ్గిందండి. 90 kgs ఉన్నదాన్ని 87కి వచ్చేసింది ఓన్లీ 3 daysలోనే. ఇంకా తర్వాత అలాగా నెలకి ఒక 4 kgs మినిమం ఒక 15 days వరకు. ఫస్ట్ వీక్ అయితే ఓన్లీ పల్సగా ఉంటాయి లిక్విడ్స్, పప్పు మీద వాటరు, రైస్ మీద వాటర్ కూడా కదా, పప్పు వాటరు, తర్వాత కోకోనట్ వాటరు, పల్సటి మజ్జిగ వాటర్ అలాంటివి తీసుకోమన్నారు. 1 week అంతా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అలా స్పూన్తో తీసుకుంటూనే ఉండాలి. కొంచెం నీరసంగా అనిపిస్తుంది కానీ పెద్దగా నాకు ఏం ప్రాబ్లం అనిపించలేదు. నేను 4 days తర్వాత నేను క్లినిక్కి వచ్చాను. తర్వాత నెక్స్ట్ వీక్ 2nd week థిక్ ఐటమ్ అంటే కొంచెం థిక్గా ఉండేది, ఏదైనా సూపులు లాంటివి, తర్వాత గంజి లాంటివి కొంచెం థిక్ ఉండే లిక్విడ్స్ తీసుకోమన్నారండి. 3rd week మాత్రం లైట్గా కొంచెం ఇడ్లీ నమలగలిగి తింటే చపాతీ కూడా తినొచ్చు అని చెప్పారు, ఇడ్లీ తినొచ్చు, తర్వాత ఎగ్ తినొచ్చు, ఎగ్ వైట్ బాగా నోట్లోనే బాగా నమిలి మింగేసేయాలంట, అలా గటగటా మింగేయడానికి కుదరదు. ఇంకా రైస్ అయితే అసలు వెళ్ళదు, రైస్ని అసలు అవాయిడ్ చేశాను అక్కడి నుంచి. 4th week ఇంకా కొంచెం బెటర్, అంటే ఒక ఇడ్లీ కూడా మనకు పట్టదులేండి, దాదాపు 3-4 months వరకు ఒక ఇడ్లీ కూడా తినలేము మనం తిన్నప్పుడు. కానీ ఫ్రీక్వెంట్గా తీసుకుంటాను, ఎక్కువ లిక్విడ్స్ ఫ్రూట్స్ లాంటివి తీసుకోవాలి. దాదాపు మంత్లీ నేను 3 or 4 దాదాపు 9 months వరకు తగ్గుతూ వచ్చానండి. నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదండి, ఓన్లీ వాటర్ ఎక్కువ తాగాలనిపించలేదు. అది కూడా మొదటి నుంచి నాకు వాటర్ అంటే అసలు ఇష్టం ఉండదు, ఫస్ట్ నుంచి ఇప్పుడు కాదండి, నా పుట్టుకతో ఉన్న ప్రాబ్లం అనుకుంటాను. వాటర్ ఎక్కువ తీసుకోలేకపోయేది, ఎందుకంటే దీంట్లో లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఫ్రూట్ జ్యూస్ మెయిన్గా నేను చేసిన ప్రాబ్లం ఏంటి అంటే నాకు ఒక ప్రోటీన్ పౌడర్ ఇచ్చారండి, చాలా హై ప్రోటీన్, నాకు ఖచ్చితంగా కావాలని చెప్పారు. మనం ఇలాంటి చికెన్ కూడా తీసుకోమన్నారు, నేను చికెన్ తీసుకునేదాన్ని, బాగా నమిలి తినేసేదాన్ని. చికెన్ కూడా మన ఇలా ఉప్పు కారాలు అలా వేసి కాకుండా కొంచెం మంచిగా బాయిల్ చేసింది, తందూరి టైప్ ఉంటుంది కదా, ఎక్కువ మసాలాలు వేయకుండా తినమన్నారు. చికెన్ చాలా ప్రోటీన్ పౌడర్ ఒకటి ఇచ్చారండి నాకు. చాక్లెట్ అంటే మొదటి నుంచి ఇష్టం ఉంది, ఉట్టి చాక్లెట్లు అయితే తింటాను కానీ చాక్లెట్ ఫ్లేవర్ చాక్లెట్తో చేసిన కేక్స్ కానీ ఇలాంటివి నేను అస్సలు, బిస్కెట్స్ కానీ నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆ పౌడర్ నాకు చాక్లెట్ ఇచ్చారు, అస్సలు నచ్చలేదండి. ఆ పౌడర్ నేను అస్సలు తాగలేదు, చాలా కాస్ట్లీ పౌడర్ అయినా సరే నేను తాగలేదు, అది నేను చేసిన తప్పు. హై ప్రోటీన్ అని చెప్పాను, మనం ఆ టైంలో చాలా హై ప్రోటీన్ తీసుకోవాలి. మనం ఉన్న
కార్బోహైడ్రేట్ తీసుకోకూడదు. మన వంట ఉన్న కొవ్వు నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. ప్రోటీన్ తీసుకుంటే మనకు నీరసం అలాంటిది రాదు. నేను ప్రోటీన్ చాలా తక్కువ తీసుకున్నాను ఆ టైంలో. వాళ్ళు ఏం చెప్పారంటే జస్ట్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ నుంచే దాదాపు మినిమం 1 or 2 kilometers బాగా వాకింగ్ చేయమన్నారు. నాకు మళ్ళీ బద్ధకమే, వాకింగ్ చేయలేదు నేను. కాకపోతే మా అపార్ట్మెంట్లోనే కొంచెం పెద్దగా ఉంటుందిగా, తిరిగేదాన్ని దాదాపు ఒక 1 or 2 kilometers. అంటే స్ట్రైట్ 2 kilometers కాకుండా బాల్కనీలో చాలా పొడవుగా ఉన్న బాల్కనీలో ఒక 10-20 సార్లు అలా తిరిగేదాన్ని. అంటే ఇంకా వెయిట్ ఇంకెక్కువ వాళ్ళు చెప్పిన దానికన్నా వాళ్ళు చెప్పింది ఎంత చెప్పారంటే నాకు 80%, 20%, 100 kgs చూసిన వాళ్ళకి 25 to 30 kgs తగ్గుతుంది అని చెప్పారండి. మనం 100 kgs ఒక పర్సన్ ఉంటే మినిమం 25 to 30 kgs ఖచ్చితంగా లాస్ అవుతుందని చెప్పారండి. నాకైతే 25 వరకు లాస్ అవుతుందని చెప్పారండి. నేను 90 నుంచి దాదాపుగా 30 kgs లాస్ అయ్యానండి. 30 అవ్వలేదు అనుకోండి, 26. లాస్ట్ నాకు ఫైనల్గా 64 వరకు వచ్చి ఆగిందండి. 9 monthsలో 64 వచ్చేసిందండి. కానీ అప్పటికే అంత వెయిట్ లాస్కి అందరూ షాక్ అయిపోయారు. ఏంటి ఇంత సన్నగా అయిపోయావు, మొహం నుండి ఆ బోన్స్ ఏంటి, అలా ఏంటి, ఇలా ఏంటి అన్నారు. బాగా లాస్ అయితే అసలు వెయిట్ లాస్ అవుతుందో చూడాలని నా సంతోషం. అసలు నేను అది ఏ పనైనా ఈజీగా చేసుకోగలుగుతున్నాను. నా కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను ఏ డ్రెస్ అయినా వేసుకోగలను, ఏ సారీ అయినా ఈ మంచి కట్టుకోగలను. నా పొట్ట తగ్గిపోయింది. అసలు నా సంతోషానికి ఇంకా అది లేదు. నేను తింటున్నానా తినట్లేదు అన్న విషయాన్ని అయితే వదిలేశానండి. తిండి విషయం అసలు వదిలేశాను. మామూలు తింటున్నాను, ఫ్రూట్స్ అవి బాగానే తీసుకుంటున్నదాన్ని. చికెన్ ఎక్కువ తీసుకునేదాన్ని. అప్పటి నుంచి చికెన్ ఎక్కువ తీసుకోవడం అలవాటైంది. ప్రోటీన్ ఉంటుంది, ఎగ్ వైట్ తీసుకుంటాను. కానీ ప్రోటీన్ పౌడర్స్ నాకు అస్సలు నచ్చవండి, అది తీసుకోలేదు. దానివల్ల కొంచెం నా స్కిన్ ఏంటంటే కొద్దిగా సాగినట్టు అయిపోయిందండి. కొంచెం ఈ టైంలో యోగా కానీ లేదంటే జిమ్ కూడా చేయొచ్చండి. వెయిట్ ఇలా బెరియాటిక్ చేయించుకున్నప్పుడు ఇంకా ఎక్కువ లాస్ అవుతుంది, స్కిన్ టైటనింగ్ అవుతుంది. నేను అవి కొన్ని అవాయిడ్ చేశాను. మళ్ళీ హాస్పిటల్ పేషెంట్ ఇదే తగ్గింది కదా, ఇంకేముంది ఇంత తగ్గిపోయాక ఇంక ఇవన్నీ అవసరం అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తుంది. ఆ టైంలో ఇంకా బాగా కొంచెం మనం ఎక్సర్సైజ్లు యోగా లాంటివి చేస్తే మన స్కిన్ చాలా బాగుంటుంది. టైట్ అయిపోతుంది, లూజ్ అయింది మొత్తం బాగా టైట్ అవుతుంటుంది. కానీ నాకు ఇప్పటి వరకు అండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదండి, నీరసం రాలేదు. నేను అన్ని పనులు ఈజీగా చేసుకోగలిగాను. మెయిన్గానే ఏంటంటే నా బ్యాక్ పెయిన్, చాలా బ్యాక్ పెయిన్ వచ్చేది. బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది, కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. నాకు నేను నలుగురికి వెళ్ళాలంటే అసలు ఇంకా నాకు ఆ షేము సిగ్గు అనిపించేదే లేకుండా అయిపోయింది. ఎలాంటి డ్రెస్ అయినా నేను వేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు నేను సర్జరీ చేయించుకొని దాదాపు 5 years కంప్లీట్ అయిందండి. 5 yearsలో నేను 5 kgs మళ్ళీ ఒక 5 kgs గెయిన్ అయ్యానండి. ఎందుకంటే ఏదంటే ఆ ఫుడ్ తినకూడదని చెప్పారు ముందే. తగ్గించుకోండి, మీకు ఎంత కావాలో అంత తగ్గుతుంది. తర్వాత మీరు ఖచ్చితంగా కంట్రోల్లో ఉండండి, అది లైఫ్ టైం మొత్తం మెయింటైన్ అవుతుంది. లేదు మీరు సర్జరీ చేసుకున్న తర్వాత కూడా మీకు ఏదంటే అది నచ్చిన తర్వాత ఏది పడుతుంది, చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ ఇంకేమైనా తినగలం. చాలా హెవీగా తింటే అది కూడా మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఏకంగా మళ్ళీ నేను 90 kgs వరకు వెళ్ళను, అంతవరకు వెళ్ళలేను. 4 years అయినా సరే నేను ఇప్పుడు జస్ట్ ఒక చిన్న కప్పు రైస్ మాత్రమే తీసుకోగలండి. ఒకవేళ తినాలనుకుంటే ఒక 2 పల్సటి చపాతీలు, మరి 2 దోశలు, 4 చిన్న ఇడ్లీలు, అంతకన్నా ఎక్కువ పట్టదు. మినిమం ఒక 200 ml ఏదైనా లిక్విడ్ ఒకసారి తీసుకుంటే, తర్వాత ఒకసారి ఫుడ్ తీసుకున్న తర్వాత వెంటనే వాటర్ తాగలేను. వాటర్ తాగారంటే ఫుడ్ తీసుకోలేవు. ఈ 2 ఫస్ట్ నుంచి మన వాళ్ళు చెప్తారు కదా, తినేటప్పుడు వాటర్ తాగొద్దండి అండి. ఇప్పుడు నాకు కరెక్ట్ మెయింటెనెన్స్ అయింది. నేను వాటర్ తినే ముందు వాటర్ తాగను, తిన్న తర్వాత ఒక 1 or 2 hours వరకు వాటర్ తాగను, తర్వాత తీసుకుంటాను. అందుకే పట్టదు. ముందు మనకి ఒక్క ముద్ద ఎక్కువైనా కూడా రిటర్న్ వస్తుంది, ఒక్క ముద్ద కూడా లోపలికి వెళ్ళనిది. అది ఎంత పొట్ట ఎంత చిన్నగా ఉంది అంటే అదేంటంటే మనకి తింటూ ఉంటే కొంచెం సైజు మళ్ళీ పెరుగుతూ ఉందండి, అంతే ఉండదు సైజు. ఆ పొట్ట కొంచెం మళ్ళీ సాగి పెరుగుతూనే ఉంది. కాకపోతే ఫైనల్గా మనకి ఫస్ట్ 1500 ml కెపాసిటీ మాత్రం ఫైనల్గా రాదండి, అంత అయితే రాదు అని చెప్పారు డాక్టర్ గారు. సరే మనం హెవీగా తీసుకోకూడదండి. ఇప్పుడు అంత 100 kgల వెయిట్ని తగ్గించుకోలేము అనుకున్నాము, ఇప్పుడు తగ్గిపోయింది. 60-65కి వచ్చిన తర్వాత దాన్ని కంట్రోలింగ్గా ఉంచుకోవాలి ఇప్పటి నుంచి అయినా.
యోగా చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు, ఫుడ్ కంట్రోల్లో ఉండవచ్చు, హెవీగా ఏది పడితే అది తినకుండా వచ్చు. ఈ టైప్లో కంట్రోల్ చేసుకుంటే లైఫ్ టైం మొత్తం బాగుంటుందండి. చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉంటాయండి. మనం వెయిట్ బాగా పెరిగినప్పుడు ఉంటే ఆ ప్రాబ్లమ్స్ కన్నా సర్జరీ తర్వాత చాలా మైనర్ ఏదో చిన్న చిన్నవి ఉంటాయి. అది కూడా పెద్ద లెక్క పెట్టాల్సిన అవసరం ఉండదు అనుకుంటాను నేను. కానీ పెద్ద కాంప్లికేషన్స్ అయితే 5 years అయింది. పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ అయితే నాకు ఏమీ తెలియలేదండి. ఇదండి నా వెయిట్ లాస్ సీక్రెట్. దీనివల్ల నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. వెయిట్ వల్ల భయం లేదు. కాకపోతే ఈ 4-5 అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఒక్కొక్క కేజీ లాగా ఇప్పుడు మళ్ళీ నేను 60, లాస్ట్ టైం 60, నాకు ఫైనల్గా 64 దగ్గర ఆగిపోయిందండి. ఈ 5 yearsలో నాకు ఇంకొక 6 kgs పెరిగింది. ఇప్పుడు 70 ఉన్నా నేను. చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు అప్పుడు నేను 64 ఉన్నప్పుడు నా వెయిట్ చూసి నన్ను చూసి చాలామంది షాక్ అయిపోయారు, ఏదో జబ్బు చేసింది అనుకున్నారు. అంటే మరీ తగ్గిపోయి బాగా సన్నగా అయిపోయి ఎముకలు తేలిపోయినట్టు ఉన్నాను. ఇప్పుడు 70కి వచ్చాను. నా హైట్, పర్సనాలిటీ, నా ఏజ్కి ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఉన్నావు, బాగున్నావు, ఇంతకన్నా పెరగకుండా చూసుకో అంటున్నారండి. అందుకే నేను ఇదే మెయింటెనెన్స్ చేయాలనుకుంటున్నాను. నేను అంటే అందరినీ బెరియాట్రిక్ చేయించుకోండి అని చెప్పట్లేదండి. బెరియాట్రిక్ నేను చేయించుకొని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో పంచుకుంటున్నాను. వెయిట్ లాస్ కోసం నేను ఎన్ని తిరిగాను, ఎన్ని చేశాను, ఎక్కడ రిజల్ట్ కనిపించలేదు. మన యూట్యూబ్లో బోల్డ్ అని కనిపిస్తుంటాయండి. వారంలో 5 kgs తగ్గుతారు, వారంలో 10 kgs తగ్గుతారు, 20 kgs, ఇది వాడండి అది వాడండి. నాకైతే 90% ఇవన్నీ ట్రాష్ అండి. సరే, ముఖ్యంగా ఏంటంటే మనం వెయిట్ తగ్గించుకొని అంటే మామూలుగా ఉన్న వాళ్ళు అందరినీ బెరియాట్రిక్ చేయించుకోమని చెప్పట్లేదు. న్యాచురల్గా కొద్దిగా వెయిట్ పెరుగుతుంది అనుకుంటే ముందు జాగ్రత్తగా ఉండి ఫుడ్ తగ్గించుకొని ఏ ఫుడ్ తింటే మనకు వెయిట్ పెరుగుతుంది, ఏది తింటే పెరగదు అలాంటివి చూసుకొని కొంచెం వాకింగ్ అలాంటివి ముందే కంట్రోల్ పెట్టుకోవాలండి. ఏకంగా 90 kgs 100 kgs పెరిగి నేను మళ్ళీ 60కో 70కో రావాలంటే న్యాచురల్గా అయితే చాలా కష్టం ఉండేది. జిమ్కి వెళ్ళాలి, కష్టపడాలి. లేడీస్కి అందరికీ జిమ్కి వెళ్ళి కష్టపడే అంత టైము దొరకదు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కడ వెళ్తారండి చెప్పండి? జిమ్లకు వెళ్ళి అలాంతా చేసే అనుకుంటుందా? కొన్ని పనులు మానేసుకొని వాకింగ్లు చేసి ఇవంతా టైం దొరకదు కదా. అందుకే ముందు నుంచే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని రకాలు హార్మోనల్ ప్రాబ్లం వల్ల కూడా వచ్చేది, PCODs వల్ల, థైరాయిడ్ వల్ల కూడా కొంతమందికి వెయిట్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఫుడ్ తర్వాత మనం తీసుకునే కెమికల్ ఫుడ్, తిన్న ఫుడ్ను ఖర్చు చేయలేకపోతున్నాం, తింటున్నాం, కూర్చుంటున్నాం. ఇప్పుడు నా వరకు అయితే సేమ్ అదే అండి. నేను మార్నింగ్ వచ్చి కూర్చుంటే నైట్ 8 వరకు ఇలాగే సీట్లో కూర్చొని పేషెంట్ వస్తే కూర్చుంటూ ఉంటాను. నేను బయటికి వెళ్ళి హెవీ వర్క్ చేసేది ఏముంది, ఎప్పుడన్నా ఏదైనా అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళను. ఇంకా నా వెయిట్ ఎందుకు పెరగదండి? సరే, మనం చేసే పని దగ్గర మనం చేసే శ్రమని బట్టి మనం ఫుడ్ తీసుకోవాలండి. అలా తీసుకుంటే కంట్రోల్లో ఉంటుంది. సరే, హెవీగా పెరిగినప్పుడు ముందు జాగ్రత్తగా నేను చెప్పేది ఏంటంటే ముందు జాగ్రత్త. పెరిగాక చూసుకుందాంలే, నాలాగా 70-80 kgs స్టార్ట్గా నుంచి నేను ట్రై చేస్తున్నాను. మధ్యలో కొన్ని రోజులు వదిలేసాను. ఏదో చేసామా, ఒకరోజు చేసామా, 2 రోజులు చేసామా అంటే కుదరదండి. ఖచ్చితంగా తగ్గే వరకు కాన్ఫిడెంట్గా చేయాలి అండి. అంటే నేను బెరియాట్రిక్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బెరియాట్రిక్ వల్ల మాత్రం 90% కాంప్లికేషన్స్ అయితే ఏమీ లేవండి. 10% ఏవో చిన్నవి ఉంటాయి. అవి పెద్దగా భయపడాల్సిన అవసరమూ ఉండదు. పెయిన్ ఉండదు, దీంట్లో హెవీ పెయిన్ ఉండదు, హాస్పిటలైజేషన్ ఎక్కువ రోజులు ఉండదు. డబ్బులు మాత్రం అవుతాయండి. అదైతే తప్పదు కదా. నాకు తెలిసినంత వరకు మినిమం నాకు చేసిన డాక్టర్ అయితే తక్కువలోనే చేశారు. 3.5 lakh అయిందండి నాకు. మామూలుగా కొన్ని హాస్పిటల్లో 5, 6, 7 అవుతుంది. కానీ నాకు చేసిన డాక్టర్ చాలా ఫేమస్, తక్కువలోనే చేశారు. 3.5 lakhలో అయిపోయిందండి. ఓకే అండి, నా వీడియో చాలా లెంత్ అయిపోయింది ఇప్పటికే. బాయ్ అండి, నెక్స్ట్ ఇంకో వీడియోస్తో కలుద్దాం. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. నాకు చాలా సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు, టైం చాలా తక్కువగా ఉంది. 1 year లోపు ఇది టార్గెట్ చేయమని చెప్పారు. అందరికీ పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మినిమం 1000 కావాలి, కానీ నాకు సబ్స్క్రైబర్ చాలా తక్కువగా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా. సరే, నా వీడియో తర్వాత చూస్తారో లేదో కానీ ముందైతే సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు, సరే అంటే చెయ్యని వాళ్ళు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుస్తాను.